హలో అండి, అందరికీ నమస్కారం. శ్రావణి వంటిల్లుకి స్వాగతం. ఈ పాకం గారెలు తూర్పుగోదావరి జిల్లా ఫేమస్ రెసిపీ. ఈ గారెల్ని చేసుకోవడం చాలా సింపుల్ అండి. మొత్తం మనం వేసుకునే పిండిని బట్టే ఉంటుంది. పిండి పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీలో ఉంటే గారెలు కూడా అంతే పర్ఫెక్ట్గా వస్తాయి. సో ఇవాళ వీడియోలో నేను మీకు పర్ఫెక్ట్గా పిండి ఎలా ఉండాలో, గారెలు ఎలా వేసుకోవాలో చూపిస్తాను రండి. మరి ఈ శ్రావణ శుక్రవారం రోజు ఈ పాకం గారెలు చేసుకొని అమ్మకు నివేదించి మనం కూడా వీటిని మనసారా ఆస్వాదిద్దాము రండి. వీటి కోసం ముందుగా మినప్పప్పుని 2 గంటలు నానబెట్టుకోవాలండి. గుళ్ళు అయితే 2 గంటలు సరిపోతాయి. అవే పొట్టుపప్పు అయితే 4 గంటల వరకు నాననిచ్చుకోవాలి. ఇవి నానిపోయిన తర్వాత మిక్సీ జార్లో కానీ గ్రైండర్లో కానీ వేసుకోవచ్చండి. ఎందులో వేసుకున్నా కానీ పిండి కన్సిస్టెన్సీ మటుకు ఇట్లా ఉండాలన్నమాట. మరి జారుగా ఉండకూడదు, అలాగే మరి గట్టిగా కూడా ఉండకూడదు. ఇప్పుడు పాకం కోసం పొయ్యి వెలిగించేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఇందులోకి 1 కప్పు మినపగుళ్ళుకి 3 కప్పుల దంచుకున్న బెల్లాన్ని వేసుకోవాలి. ఇందులోనే సేమ్ అదే కప్పుతో 1.5 గ్లాస్ వాటర్ని పోసుకోండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ బెల్లం కరిగేంత వరకు ఉడికించుకోవాలి. బెల్లం కరిగిపోయిన తర్వాత వడబోసేసుకొని పక్కన పెట్టేసుకోండి. మనకి తీగ పాకమో గట్టి పాకమో రానవసరం లేదండి. కొంచెం చిక్కగా ఉంటే సరిపోతుంది. సో ఇది పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అనమాట. దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు గారెల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. చెయ్యిని తడుపుకొని పిండిని ఒకసారి బాగా 2 లేదా 3 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. పిండి మటుకు జారుగా ఉండకూడదు, గట్టిగా ఉండకూడదండి. గట్టిగా ఉంటే గనక లోపలికి పాకం పీల్చదు. అలాగే జారుగా ఉంటే గనక మనకి వేసుకోవడానికి వీలుగా ఉండదు. చెప్పాను కదా, మొత్తం పిండిని బట్టే ఉంటుందండి. పిండి కనుక మనకి గట్టిగా లూజ్గా ఉంటే కనుక ఈ గారెల రెసిపీ అనేది చెడిపోతుందండి. సో ఇలాగే చేతుల్ని తడుపుకుంటా చిన్న చిన్న ఉండలుగా తీసుకొని మధ్యలో హోల్ పెట్టుకొని వేసేసుకోవడమే. వీటిని మనం పల్చగా మందంగా అలా ఒత్తుకునే అవసరం లేదండి. పిండి ముద్ద తీసుకొని మధ్యలో బెజ్జం పెట్టేసుకొని కాగుతున్న నూనెలో వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వీటిని హై ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువ, మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం ఎక్కువ పెట్టుకొని 2 వైపులా తిప్పుకుంటా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఇది నేను మిక్సీలో వేసుకున్న పిండేనండి. ఇందులో వంట సోడా ఏమీ కలపలేదు. కానీ మనకి గారెలు అనేవి చక్కగా పొంగినాయి చూసారా. ఇది పిండి కన్సిస్టెన్సీ బట్టి ఉంటుందన్నమాట. ఇప్పుడు బాండీలో నుంచి వెంటనే తీసేసుకొని వెంటనే మనం పాకం గిన్నెలోకి వేసుకోవాలి. ఇక్కడ పాకం వేడిగా ఉంటుందండి. గారెలు కూడా తీసేసిన వెంటనే ఇందులో వేసేసుకోవడమే. గారెలు కూడా వేడిగా ఉంటాయి, పాకాన్ని వెంటనే పీల్చుకుంటాయి అన్నమాట. వేసిన తర్వాత 2 వైపులా వీటిని తిప్పేసుకోండి. పాకంలో మునగాలి ఇవి. ఇలా తిప్పేసుకొని ఇలా పక్కన పెట్టేసుకోండి. ఈలోగా ఆ నూనెలో ఇంకొన్ని గారెల్ని వేసేసుకొని ఇవి కాగేంత వరకు వెయిట్ చేయండి. ఇంకొక వాయి కాల్పొచ్చేలోగా పాకంలో ఉన్న గారెల్ని వేరే ప్లేట్లోకి తీసుకోండి. చూసారా ఇక్కడ గారె లోపల పాకం ఎలా కనిపిస్తుందో మనకి. ఇప్పుడు మన 2వ వరుస గారెలు కూడా వేగాయి కదా, వీటిని కూడా తీసేసుకొని డైరెక్ట్ పాకంలోకి వేసేసుకోండి. ఈ గారెలు బాగా మంచిగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగా వేగితే కనుక కరకరలాడుతూ ఉంటాయండి. పాకంలో వేసుకున్న తర్వాత కూడా మనకి లోపల జ్యూసీగా బయట క్రిస్పీగా ఉంటాయి. అదే మనం కొంచెం కాల్పు తక్కువ తీసుకుంటే కనుక జ్యూసీగానే ఉంటాయండి, కాకపోతే మెత్తగా ఉంటాయి అన్నమాట. అవి కూడా 2 వైపులా తిప్పేసుకొని ఇందాక ప్లేట్లో పెట్టుకున్న గారెల్ని మళ్ళీ గిన్నెలో వేసేసుకొని వీటిని ఒక 20 నిమిషాలు లేదా అరగంట మూత పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి. అరగంట తర్వాత వీటిని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోండి. ఇంతే, ఇంకా మనం తినేయడమే అనమాట డైరెక్ట్గా. చూసారా పాకం లోపల ఎలా కదులుతుందో, బాగా పీల్చుకున్నాయండి పాకం మటుకు. మనం పిండి మిక్సీ వేసుకునేటప్పుడే కొంచెం మరీ గట్టిగా కాకుండా మరీ పలచగా కాకుండా కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటా కలుపుకోవాలి. చూశారు కదా, ఇవండి ఇవాల్టి మన పాకం గారెల రెసిపీ. సో మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చాయో నాకు తప్పకుండా కామెంట్ చేయండి. ఈ శ్రావణ శుక్రవారం రోజు అమ్మకు ఇవి నివేదించుకోండి. ఫస్ట్ వేసుకున్న గారెలు అయితే నేను కొంచెం కాల్పు తక్కువ తీసుకున్నానండి. అవి పాకం బాగా పీల్చుకున్నాయి, కాకపోతే
కొంచెం మెత్తగా వచ్చాయన్నమాట. సెకండ్ వేసుకున్న వాయిలో నేను గారెల్ని బాగా వేయించాను. ఇంకా మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకున్నాను. ఇవి చూడండి కరకరలాడుతూ ఉంటాయి, మీకు సౌండ్ కూడా వస్తుంది. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. అలాగే మన ఛానల్ శ్రావణి వంటిల్లుని సబ్స్క్రైబ్ చేసుకోండి.